యేసుక్రీస్తు వంశములో చేర్చబడ్డాను. My name is Pinky. I study first class. నేను ఎస్తే రాగా రెడీ వచ్చాను. నేను చేసిన భోజనమును మీరు తినండి. అందరికి ప్రైజ్లో నా పేరు వరుణ్ ప్రసాద్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఏంది రాజు పుట్టాడా? నేనే కదా ఇక్కడ రాజు. 2 సంవత్సరాల క్రింద ఉన్న పిల్లలందరినీ చంపేయండి. థ్యాంక్ యూ. నా పేరు హన్నా. సమయలు తల్లి పేరు హన్నా, తండ్రి పేరు ఎల్కానా. My name is Devhan. I am studying 4th class. నేను మోసేగా రెడీ అయ్యి వచ్చాను. మోసే 10 commandments చెప్పారు. The 10 commandments. First one, you shall have no other gods before me. You shall make no idols. You shall not take the name of the Lord your God in vain. Keep the Sabbath day holy. Honor your father and your mother. 6th one, you should not murder. 7th one, you should not compare abandoned. You shall 8th one, you shall not steal. 9th one, you shall not be false witness against your neighbor. 10th one, you shall not convert. Thank you. నేను చాలా అందగత్తిని. నా పేరు వర్తి. నేను నా భర్త మాట వినను. My name is Rakshant. I am studying 4th class in Narayana E-Techno School. నేను యోసేపు దేవుడు ఫరోకి క్షమకరమైన ఉత్తరము ఇచ్చాను. ఆమేన్. ఆకాంక్ష. I am studying 6th class. నేను బైబిల్లో ఉన్న గాబ్రియల దూతని. మరియా భయపడకున్నా, దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కంటివి. ఆయన పేరే యేసు. థ్యాంక్స్. My name is Ashwin Krishna. I am studying 3rd class. నేను గొర్రెలు కాపరిని. నేను గాబ్రియల దూతని చూశాను. రక్షకుడైన యేసుని చూశాను. ఆమేన్. My name is Kenity. I am studying in 6th class in Sri Chaitanya School. నేను దావీదు వేషధారణ వేసుకువచ్చాను. నేను గొర్రెల కాపరిని. సితారాన్ని వాయిస్తూ దేవుని స్తుతిస్తాను. దేవుని స్తుతించేటప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుగా నియమించాడు. దేవుడు
కే సూర్యతేజ. నేను పౌలు క్యారెక్టర్ వేసుకొని వచ్చాను. సౌలు పౌలుగా మారుట. నేను అపోస్తులుడైన పౌలును. పౌలు అంటే చిన్నవాడు అని అర్థము. నా మొదటి పేరు సౌలు. నేను తార్సు పట్టణంలో జన్మించాను. యూదా మత నిష్ట కలిగిన వాడను. యూదా మత నిష్ట వలన నేను క్రైస్తవులను హింసించేవాడని. యెరూషలేములోని క్రైస్తవులను హింసించిన తరువాత నా దృష్టి దమస్కకు మళ్ళింది. దమస్కకు వెళ్ళుచుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు నన్ను చుట్టి ఉన్నది. అప్పుడు నేను కింద పడి ఉన్నాను. అక్కడి నుండి ఒక స్వరము, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడుగగా, నీవు ఎవరు అని చెప్పాను నేను. అప్పుడు నేను యేసుని అని చెప్పును. యేసు, నీవు దమస్కకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయనో నేను చెప్పెదను అని చెప్పాను. దాని తరువాత 3 రోజులు నాకు కళ్ళు కనబడలేదు. యేసుక్రీస్తు ఆజ్ఞను బట్టి అననీయ అను ఒక శిష్యుడు నా దగ్గరకు వచ్చి నాతో ప్రార్థించును. దాని తరువాత నేను పూర్తిగా పౌలుగా మారెదను. నేను అప్పుడు నన్ను పౌలుగా మారును. అప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటించుట ప్రారంభించాను. కానీ గతంలో నేను క్రైస్తవులకు చేసిన హింసను బట్టి నన్ను అపోస్తులతో సహా క్రైస్తవులు నన్ను నమ్మలేదు. అప్పుడు బర్నబాసు అనే వ్యక్తి నన్ను చేరదీశాడు. దాని తరువాత ఆయన అపోస్తులకు నన్ను కలవటానికి మధ్యవర్తిగా వహించాడు. ఇలాగా నా క్రీస్తుతో నా యాత్ర గొప్ప యజ్ఞంలా సాగింది. నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక గలతీయులు అయితే, చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. నేను దాంట్లో ఇలాగా రాసి ఉన్నాను, నీవు అన్ని విషయంలో మితిముగా ఉండుము, అన్ని విషయంలో మితముగా ఉండుము, అన్ని మంచి పనులు చేయము. ఆమేన్. My name is Niharika. I am from 2nd class. నేను మరియమ్మని. వరకు నేను పరిశుద్ధురాలుగా జీవించాను. ఆమేన్. My name is Leela Gautam. I am from 4th class. నా క్యారెక్టర్ జకరియా. ఇది నాకు ఎలాగో తెలియను. నేను ముసలివాడును. నా భార్య బహు యుద్ధురాలను. ఆమె. మా అమ్మాయి పేరు మట్టే జూనియర్ సరాఫీనా. మా అమ్మాయి వేసిన క్యారెక్టర్ క్రిస్మస్ తాత క్యారెక్టర్. అందరినీ